వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం. ఈ వారం శుభదాయకం. ఆదాయం బాగుంటుంది. వస్త్ర, వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలు ఉన్నాయి. మీ ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వృషభం. లావాదేవీలు సంతృప్తికరం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవ కార్యక్రమానికి విపరీతంగా ఖర్చులు చేస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల జోలికి వెళ్ళవద్దు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. బిల్డర్లకు, కార్మికులకు ఆదాయ అభివృద్ధి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథునం. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. ఆదాయం బాగుంటుంది. వస్త్ర, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లు జాప్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సంతానం విదేశీ ప్రయత్నం ఫలిస్తుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. కర్కాటకం. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తిత్వాలు, కన్సల్టెన్సీలు ఆశ్రయించవద్దు. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటారు. సోమవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు పనిభారం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిన నిరుత్సాహం పడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. దైవ కార్యక్రమాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మంగళ బుధవారాల్లో పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. గృహ నిర్మాణం చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కన్య. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి కావద్దు. మీ నిర్ణయంపైనే సంతానం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఒక అవసరానికే ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. శుక్రవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు. ఈ చికాకులు తాత్కాలికమేనని గమనించండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆహ్వానం పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యం. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్ళకండి. తుల. ఆదాయాలు, వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వెండి, బంగారు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. మీ ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తట్టుకుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నోటీసులు అందుకుంటారు. వృశ్చికం. సత్కాలం సమీపించింది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఆదాయం సంతృప్తికరం. దైవ కార్యక్రమానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు పనులు ముందుకు సాగు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. లక్ష్య సాధనకు చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. ఎదురు చూస్తున్నంత మాత్రాన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సంస్థల స్థాపనకు అనుకూలం. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెట్టుబడులు కలిసి రావు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కొంటారు. మకరం.
ఆర్థికంగా నిలదొక్కుంటారు. దీర్ఘకాలిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆహ్వానం అందుకుంటారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. స్నేహబంధాలు బలపడతాయి. ఆది సోమవారాల్లో అవగాహన లేని విషయాలకు జోక్యం చేసుకోవద్దు. మీ గౌరవానికి భంగం కలిగించేలా మెలగవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఎదుటివారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విందులకు హాజరవుతారు. కుంభం, వ్యవహార అనుకూలత ఉంది. ఓర్పుతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. కళ్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన అనేది ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు చురుగ్గా సాగుతాయి. గురువారం నాడు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహ ఆవేశాలు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. మీనం, ఆశావాహ దృక్పథంతో యత్నాలు ప్రయత్నించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు తథ్యం. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శుక్రవారం నాడు పనులు ఇతరులకు పురమాయించవద్దు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్య, ఉద్యోగ యోగం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. యాదృచ్ఛికంగా తప్పులు దొరికే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ధన్యవాదాలు.